హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయీ పేరోల్ టేబుల్. ఓకేనండి. ఒక ఎంప్లాయీకి శాలరీ అనేది ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఎంప్లాయీస్లో మనకి టైప్స్ ఉంటారు కదండి. ప్రైవేట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, శాలరీ అనేది ఎలా ఉంటుంది, సింగిల్ టైంలో ఇచ్చేస్తారు. అంటే 10,000 అయినా 50,000 అయినా డైరెక్ట్గా ఇచ్చేస్తారండి. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ మాత్రం డిఫరెంట్గా ఉండేది. ఓకేనండి. ఇప్పుడు డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ అనేది 25,000 అండి. కానీ 25,000 ఎలా ఇస్తారు అంటే ఇదిగోండి ఈ విధంగా. అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఇచ్చా, ఏది 12000458 అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చి బి రాజేష్. అండ్ బేసిక్ శాలరీ అంటే స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే మినిమం శాలరీ బేసిక్ 12,500. ఓకేనండి. ఇది కాదండి చేతికి వచ్చేది, అంటే మనోడికి బేసిక్ శాలరీ 12,500. ఇవి కాకుండా ఇంకేం ఇస్తున్నాడు అంటే అడిషనల్గా అలవెన్సెస్ ఖర్చులు ఇస్తాడండి. ఏంటి అంటే హెచ్ఆర్ఏ ఇస్తాడు, అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, అండ్ టీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్, డిఏ డియర్నెస్ అలవెన్సెస్, అండ్ ఎంఏ మెడికల్ అలవెన్సెస్. ఓకేనండి. చూడండి, ఇక్కడ ఏంటంటే హెచ్ఆర్ఏ టీఏ డిఏ ఎంఏ డైరెక్ట్గా వాల్యూస్ అనేది ఇవ్వకుండా ఇక్కడ డైరెక్ట్ పర్సంటేజ్లు ఇచ్చాను. చూడండి, 13.7% ఆన్ బేసిక్, అంటే బేసిక్ శాలరీ ఇచ్చారు కదండి, దాంట్లో హెచ్ఆర్ఏ అనేది 13.70% అంట. ఓకేనండి. ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి మనం. అసలు ఈ హెచ్ఆర్ఏ అంటే ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, అంటే మనకు సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా హౌస్ రెంట్ అనేది గవర్నమెంట్ వాడు ఇస్తాడండి. మరి దీన్ని ఎలా చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ఇంటూ ఇక్కడున్న పర్సంటేజ్, అంటే డైరెక్ట్ పర్సంటేజ్. మీరు డైరెక్ట్ పర్సంటేజ్ అనేది ఇచ్చి ఆల్రెడీ నేను సెల్లో ఇచ్చాను కదండి, ఆ సెల్ టైప్ చేశాను, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలానే నెక్స్ట్ ఏంటండి ట్రావెలింగ్ అలవెన్సెస్, ప్రయాణపు ఖర్చులు, ఇవి కూడా అడిషనల్గా ఇస్తాడండి మనకి. ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ఇంటూ 9.60%, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలానే డియర్నెస్ అలవెన్సెస్, ఇవి ఏంటంటే ఎంప్లాయీస్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్, అంటే బయట ఖర్చులు ఉంటాయి కదండి, ఆ ఖర్చులు కూడా ముందుగానే ఇచ్చేస్తాడు. అలానే మనకి ఈ సీజన్ బట్టి కొన్ని ముడి సరుకులు అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. వాటిని కూడా ముందుగానే మనోడు గవర్నమెంట్ వాడు ఎలానే అలవెన్సెస్ ద్వారా ఇచ్చేస్తాడు. దీనికి ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ఇంటూ ఈ డియర్ అలవెన్సెస్లో ఇచ్చిన పర్సంటేజ్, ఎంటర్ కొట్టండి, వచ్చేస్తుంది. అలానే మెడికల్ అలవెన్సెస్, మెడికల్ ఖర్చులు, ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ఇంటూ పర్సంటేజ్ అయ్యండి, ఎంటర్ కొట్టండి. ఈ విధంగా ఇవన్నీ ఏంటండి అలవెన్సెస్, బేసిక్ కాకుండా ఎడిషనల్గా నీకు ఇస్తున్న అమౌంట్ అండి. ఈ మొత్తం కలిపితే నీకు వచ్చేది టోటల్ శాలరీ అనమాట. అంటే నీ చేతికి వచ్చేది కాదండి, నీ టోటల్ శాలరీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి అలవెన్సెస్, అంటే ఏంటి నీకు ఎడిషనల్గా ఏవైతే ఇస్తున్నాడో అవి మొత్తం కలిపి ఎక్కడ వేయాలి, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మళ్ళీ క్లోజ్, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా అలవెన్సెస్ వచ్చేస్తాయి. ఓకేనా. అలానే టోటల్ శాలరీ ఏంటండి ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ప్లస్ అలవెన్సెస్, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా నీకు టోటల్ శాలరీ వస్తుంది. నీ టోటల్ శాలరీ అండి, అంటే గ్రాస్ శాలరీ, నీ చేతికి వచ్చేది కాదండి, ఇది నీ టోటల్ శాలరీ. ఇప్పుడు ఇందులో కటింగ్లు ఉంటాయి. చూడండి వియర్స్, ఇక్కడ డైరెక్ట్గా నేను బేసిక్ శాలరీ ఇచ్చాను. దీంట్లో మనం హెచ్ఆర్ఏ టీఏ డిఏ ఎంఏ ఈ బేసిక్లో నుంచి మనం పర్సంటేజ్ చూసామండి. అలానే ఇప్పుడు మనకు టోటల్ శాలరీ వచ్చింది కదండి, దీని నుంచి మనకు కటింగ్లోనే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఐటీ పిఎఫ్ ఎల్ఐసి ఇవన్నీ కటింగ్స్ అండి, డిడక్షన్స్ తీసేసాయి. ఓకేనండి. ఇవి ఎందులో చూస్తాము, గ్రాస్లో చూస్తాం. ఆల్రెడీ గ్రాస్ ఫైండ్ చేసాం కదండి. ఓకేనండి. చూడండి, ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చాను. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఇంటూ 2.7%, ఎంటర్ కొట్టండి. అలానే ఈక్వల్ టు గ్రాస్ ఇంటూ 5.3, ఎంటర్. ఓకేనా. అలాగే ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఇంటూ 1.6 ఎల్ఐసి. ఓకేనండి. ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యేది కదండి, మనకి ఎంత శాలరీ వస్తుంది కట్ అయ్యింది. ప్రావిడెంట్ ఫండ్ అంటే చివరిలో వచ్చేది, రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేది, అంటే మధ్యలో కూడా తీసుకోవచ్చు అనుకోండి అప్లై చేసుకొని. అలానే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్, ఇవి కూడా చివరిలో వచ్చేదండి, అంటే ఇవన్నీ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చాయి అనమాట. ఓకేనండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం కటింగ్ అండి. ఓకేనండి. మరి డిడక్షన్స్ మొత్తం తీసేసి ఏందండి ఐటీ పిఎఫ్ ఎల్ఐసి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ మూడింటిని సెలక్షన్ చేయండి అండ్ క్లోజ్, ఎంటర్. ఈ మొత్తం డిడక్షన్స్. అండ్ ఫైనల్లీ మన టోటల్ శాలరీ నుంచి మనకి ఏవైతే తీసేస్తున్నాడో అది తీసేస్తే ఆటోమేటిక్గా నెట్ శాలరీ వస్తుంది.
అంటే నెట్ శాలరీ అంటే మన చేతికి వచ్చేదండి ఈజ్ ఈక్వల్ టు టోటల్ శాలరీ మైనస్ డిడక్షన్స్ ఎంటర్. ఈ విధంగా మనం చూడొచ్చు. ఓకేనండి. ఫైనల్ శాలరీ ఏంటంట 16,791.80 ఓకేనండి. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. చూడండి, మనం స్టార్టింగ్ ఇచ్చింది ఒక బేసిక్ శాలరీ ఒకటే, మిగిలినవన్నీ ఇక్కడున్న పర్సంటేజ్ ప్రకారంగా మనం కనుక్కున్నాం. ఇప్పుడు బేసిక్ శాలరీ ఏమన్నా మార్చామనుకోండి ఆటోమేటిక్గా మొత్తం మారిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ ఫార్ములా అప్లై చేస్తున్నాయి. నెట్ శాలరీ ఎలా వచ్చింది? గ్రాస్ ద్వారా. గ్రాస్ ఎలా వచ్చింది? ఎలవెన్సెస్ ద్వారా. అసలు ఈ ఎలవెన్సెస్ ఎలా వచ్చినాయి? బేసిక్ శాలరీ ద్వారా. నేను ఇక్కడ 25,000 అని వాల్యూ ఇస్తున్నా. చూడండి, మొత్తం మారిపోయినాయి లేవా? ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. అదే మీరు గ్రాస్ మార్చారనుకోండి, నేను గ్రాస్ ఇక్కడ 25,000 అని పెట్టా, ఆటోమేటిక్గా కింద మారిపోయినాయి. చూడండి, అంటే డైరెక్ట్గా అలా మార్చకూడదండి, ఎందుకంటే గ్రాస్ శాలరీ అనేది మనం ఫార్ములా అప్లై చేసాం కదా. ఓకేనండి. ఈ విధంగా మనం ఎంప్లాయీ పేరోల్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఓకే వియర్స్.